ఈ ఈ 10 నెలల కాలంలో పరిపాలన గురించి చెప్పండి. పరిపాలన బాగా ఉందండి. రోడ్లు కానీ లేకపోతే పెన్షన్లు అని కానీ ఇసుకని కానీ అన్నా క్యాంటీన్లు అని కానీ అసలు ఎట్లుందంట పరిపాలన బాగానే ఉంది సార్. మరి ఏం లేదు, నేను బటన్ నొక్కిందే అద్భుతంగా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అవన్నీ ఆ మాట ఇంకో 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మళ్ళీ నేనే వస్తానని కూడా చెప్తున్నాడు. అవన్నీ ఎవరి కాళ్ళు ఇప్పుడు కింద ఉన్నాడు నేను పైకి వస్తానని చెబుతానే ఉంటాడు. ఎవరైనా అంతే వాళ్ళు ఉన్నప్పుడు ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు లేరంటారా? ఏం పెద్దగా లేదులేండి. ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వెళ్ళి డైరెక్ట్ గా ఆయన వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రోడ్లు పరిశీలిస్తున్నారు. ఇట్లా ఈ తరహా పరిపాలన ఎప్పుడు గమనించారు మీరు? లేదులేండి. జగన్ గారు ఉన్నప్పుడు సీఎం గా బయటకు వచ్చి లేదులేండి, గమనించాల. ఇప్పుడు పరిపాలన బాగుంది. మార్పు అయితే ఉందంటారా? మార్పు అనుకుంటున్నారు. దాదాపు 10 నెలల పరిపాలన. ఈ రోజు రోడ్ల పరిస్థితి కానీ రాష్ట్రంలో పెట్టుబడి తీసుకురాగలను, పరిశ్రమలు తెస్తానని చెప్పి చంద్రబాబు గారు పదే చెప్తున్నారు. ఇప్పుడు వరకు బాగానే ఉండి బాగానే చేస్తున్నారు. పర్వాలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు నేను నా తర్వాతే ఎవరైనా నేను చేసిన దాంట్లో ఎవరు చేయట్లేదు. పార్టీ వాళ్ళు అనుకుంటారు, సహజమే. అది ఏముంటది, నేనే బాగా చేశాను అని అనుకుంటారు. ఏ పార్టీకి ఆ పార్టీ కనపడ్డా కానీ ఒప్పుకోరుగా. మేమే చేస్తున్నామని అనుకుంటారు. ఇప్పుడు బాగానే ఉంది పరిపాలన, రోడ్లు అవి బాగా వేస్తున్నారు. ఇప్పుడు ఆయన 1.5 సంవత్సరం తర్వాత ఇచ్చాడు, వీళ్ళు కూడా అదే ఇస్తారు. ఎవరికైనా అంతేగా, టైం లేకపోతే ఆడ నుంచి తెచ్చిస్తారు. రోజా గారు, అంబటి రాంబాబు గారు అసలు మేము రాగానే ఇచ్చేసాము, అసలు వీళ్ళకి చేత కాదు, వీళ్ళు ఏదో దొంగ హామీలు ఇచ్చి వచ్చారు. రాగానే ఇచ్చారంటే 1.5 సంవత్సరంన్నరకి ఇచ్చారు వాళ్ళు కూడా. 1 సంవత్సరాల లోపు ఏమి ఇవ్వలేదుగా, ప్రజలకు కూడా తెలుసుగా. మొత్తం మీద అయితే కొంత మార్పు ఉందంటారు. మార్పు ఏముంది, అభివృద్ధి కనపడుతుంది, ఇంకా కనపడుద్ది. వచ్చే రోజు కేంద్రంలో కీలకమయ్యారు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఎంపీలు కానీ. అక్కడ నుంచి నేను ఏదైనా తెచ్చుకోగలను, సాధించగలను అని చెప్తున్నాడు. అలాగే తీసుకొచ్చి చెప్తున్నాడు, ఇదిగో ఇంత తెస్తున్నారుగా. నిధులు తెస్తున్నాడు. ముందు ఇంకా అభివృద్ధి చెందుద్ది. పథకాలు ఇప్పటి వరకు అయితే ఈ పెన్షన్లని కానీ లేదా ఉచిత ఇసుకని కానీ బాగానే చేస్తారు. టైంకి ఇస్తున్నారంటారు. పెన్షన్ ముందే ఒకరోజుసారి ముందే ఇస్తున్నాడు, ఒక రోజు ముందే. బానే ఉందంట. ఈ రోడ్లు ప్రధానంగా మీ పల్లెటూరులో గ్రామ స్థాయిలో ఎట్లా ఉన్నాయి సార్ పరిస్థితి? గ్రామ స్థాయిలో బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది ప్రస్తుతానికి.